నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో బీజేపీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా రాష్ట్రాలలో బీజేపీ పార్టీ చాలా బలపడుతుంది, కానీ తెలంగాణలో బలపడటం లేదు. దానికి గల కారణాలేంటి అనే వివిధ వార్తలపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బీజేపీ మీరు అధికార ప్రతినిధిగా అయ్యాక మా మొదటి ఇంటర్వ్యూ మా ఛానల్ నుంచి. సో ఇప్పుడు ప్రెసిడెంట్గా రామచంద్రరావు కూడా అధికారం తీసుకున్నారు. సో రామచంద్రరావు గారు వచ్చాక అసలు బీజేపీలో తెలంగాణలో ఎలా బలపడింది, ఎలాంటి అధికారాన్ని నడిపిస్తుందంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మన పార్టీ ప్రెసిడెంట్గా రామచంద్రరావు గారు అయిన తర్వాత తను స్వతహాగా ప్రెసిడెంట్గా బీజేపీ పార్టీకి ఇప్పుడు అవడేమో కాదు, పార్టీలో అధికార ప్రతినిధిగా, పార్టీలో బీజేవైఎం నాయకుడిగా, తర్వాత గతంలో లీగల్ సెల్గా, తను అడ్వకేట్గా కూడా ఫెమిలియర్, ఎమ్మెల్సీగా కూడా అనుభవం ఉంది వారికి. అడ్వకేట్స్ అయితే తనను పార్టీలకు అతీతంగా గెలిపించినటువంటి రోజులు ఉన్నాయి ఎమ్మెల్సీగా. సో తనలోని లక్షణాలు ఏంటంటే ఎవరిదైనా వింటాడు అండ్ లోకల్గా వెళ్ళి ఆ సమస్యల మీద అవగాహన పెంచుకుంటారు, వాటి మీద మాట్లాడతారు. సో ఈరోజు ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ఈ రాష్ట్రంలో వారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏబీపీఎల్ వాళ్ళు మా నాయకుడు అనుకుంటా ఉన్నారు, బీజేవైఎం వాళ్ళు మా నాయకుడు, రేపు మేము ఆయనలాగా తయారవుతామని చెప్పి యాక్టివ్ అయినారు. లీగల్ సెల్ అడ్వకేట్లందరూ యాక్టివ్ అయినారు. ఈ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లందరూ ఓన్ చేసుకుంటా ఉన్నారు. మా అడ్వకేట్లని ఒక కులం అని పిలుచుకుంటాం, అడ్వకేట్ కులం అని చెప్తా ఉంటారు. సో అంత యూనిటీ ఉంటుంది. తర్వాత పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడితే, ఈ దేశం కోసం పార్టీ కోసం కష్టపడితే పదవులు ఆటోమేటిక్గా ఉన్నతమైన స్థానాల్లోకి రావచ్చు అనేది ఒక ప్రేరణగా వారు ఉపయోగపడతా ఉన్నారు. సో అందుకనే వారు వచ్చిన తర్వాత వెనువెంటనే అనేక సమస్యలు వచ్చినాయి. శాంతి భద్రతల సమస్యలు, కుమ్మర ఘటన కావచ్చు, అడ్వకేట్లను చంపడం కావచ్చు, వాటి మీద స్పందన, ఫీల్డ్ మీదకి వెళ్ళడం అక్కడ. తర్వాత రైతుల సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న బస్సు కట్టుకొని మా అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒక బస్సు కట్టుకొని రైతుల యొక్క కష్టాలు, అసలు రైతుల కష్టాల కడలి చాలా కన్నీళ్ళు చూస్తుంటే చలించిపోయినాం. సో ఆ రకంగా ఉంది, నేను చెప్తాను వడ్ల విషయంలో. సో అదే రకంగా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత తను స్వతహాగా అడ్వకేట్ కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఎంపీలని, ఎమ్మెల్యేలని సమన్వయం చేస్తూ దానికి పార్టీని కొత్త పాత అందరినీ మేళవింపుగా, సో ఆ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకే పార్టీ ఈ మధ్యన చాలా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. అందుకే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేనటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా మీద అనేక కుట్రలు పన్నుతా ఉన్నారు. సో ఆ రకమైన కుట్రలను ఛేదించుకొని బీజేపీ పార్టీ డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే నిన్న 2 జూన్ అవతరణ దినోత్సవం చేసుకో ఉన్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో అవతరణ దినోత్సవం బీజేపీ పార్టీ అధికారికంగా చేస్తుంది. అదే రకంగా గోల్కొండ కోటలో ఉన్న బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తారు. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. సార్, ఇప్పుడు రామచంద్రరావు గారు పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ పుంజుకుందంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో లాగా గ్రూపుల్లాగా ఏమైనా ఏర్పడిందంటారా? తప్పకుండా పుంజుకున్నట్టే కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఈ ఫీల్డ్ మీద ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. మీరు చూసినట్టయితే పెన్షన్ మీద మేము ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసాం. పెన్షనర్లు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. సో పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. గవర్నమెంట్ సర్వీస్ అంతా వారిని సేవ చేయించుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత, గతంలో ముఖ్యమంత్రి ఏమన్నాడు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి గుర్రమెక్కి ఇంటికి పోవాలన్నాడు. మరి ఆయన గుర్రమెక్కి తిరిగిండా, ఈయన గుర్రమెక్కిండా, ఆయన స్పెషల్ ఫ్లైట్లో దిగిండి, ఇలా ఫామ్ హౌస్లో పడుకుండు. కానీ పెన్షనర్లు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇలా కాంగ్రెస్ కూడా వచ్చిన తర్వాత పెన్షనర్లు ఆయన ఇచ్చిన బకాయిలు, ఆయన అప్పులు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు అని ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తూ ఉంది. సో ఇద్దరు కలిసి పెన్షనర్లు ఆత్మహత్యల పాలవుతా ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసి విద్యార్థులను కూడా అయోమయానికి గురి చేసినారు. ఈరోజు అనేక మంది, మొన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్, సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వెళ్తున్నారండి, వారందరికీ మనం ఉద్యోగ కల్పన చేయగలుగుతామా? ఈ బాధ్యత ప్రభుత్వం అంటే ఒక కుటుంబంలో తండ్రి, ఆ కుటుంబ పెద్ద ఎంత అయితే బాధ్యత ఉంటుందో, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులని చదువుకొని బయటకు వస్తే, వాళ్ళు ఫీజులు కట్టి బయటకు వస్తే నువ్వేం ఉచిత విద్య ఇవ్వట్లేదు. సో
ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వాలంటున్నావు అంటే అది నీ చేతగానితనం కదా. నీ చేతగానితనాన్ని ఇవాళ విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ మీద రద్దు చేస్తే కోర్టు మొట్టికాయలు కూడా వేసింది కదా. కోర్టు మొట్టికాయలు వేసినా ఇవాళ నువ్వు అనేక సాకులు తీసి పిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ అనేక మంది పేద విద్యార్థులు మిడిల్ క్లాస్ వాళ్ళు మేము చదివిపియాలన్నా వద్దా అని అయోమయంలో ఉన్నారు. ఈరోజు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఎన్రోల్మెంట్. మనమేమో బలవంతంగా విద్యని పెంపొందింపజేయాలి, 100% విద్యలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 కావాలనుకుంటాం. ఈ రకంగా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు ఈరోజు. అసలు నువ్వు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే చేత కాకపోతే కనీసం వాళ్ళు చదువుకుంటే రేపు విదేశాలలో పోయి ఏ జర్మనో అమెరికానో కెనడానో లండన్లో వాళ్ళంతలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. నీకు బరువే కాదు. నువ్వు పోయి మరి దావోస్ నుంచి మీ గతంలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఘనంగా చెప్పుకుంటారు, దావోస్ పోయి ఇన్ని కంపెనీలు తెచ్చినాం, ఈయనకి ఇన్ని ఎకరాల భూమి ఇచ్చినాం, ఈ కంపెనీ వస్తే ఇక 30,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. మరి ఎక్కడికి పోతున్నాయి అవన్నీ ఉద్యోగాలు? నువ్వు ఒకవైపు ఏమో బేలతనం మాటలు, బీదరికం మాటలు, ఒకవైపు ఏమో రాష్ట్రం ఉన్నత స్థానానికి ఎగబాకింది, మేము కష్టపడుతున్నాం, ఏదో అయిపోయింది అని ఆయన నెంబర్ 1 అన్నాడు తెలంగాణ, ఈయన నెంబర్ 1 అన్నాడు. సార్ మరి రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు దోషాలు అయితే ఆరోపణ చేసుకుంటున్నారు. మరి మీ పార్టీ ఎలా నిరూపించుకుంటుంది ఇప్పుడు ఇన్ని లోపాలు ఉన్న తెలంగాణలో? సో మీ పార్టీ దాన్ని పరిష్కరిస్తుందంటారా? డెఫినెట్గా. ఈరోజు మోడల్ మీకు ఒకటి చెప్తా నేను. క్రికెట్లో సిక్సర్ కొడితే ఏం చేస్తాం? ప్రేక్షకులు అందరు చప్పట్లు కొడతారు, అబ్బా ఆహా ఓహో అంటారు కదా. క్రికెట్లో సిక్సర్కి అంత వాల్యూ ఉంటుంది. రాజకీయాలలో దేనికి చప్పట్లు కొడతారు ప్రజలు? హ్యాట్రిక్ కొడితే, హ్యాట్రిక్ కొడితే. మరి ప్రధానమంత్రి హ్యాట్రిక్, ఇలా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు హ్యాట్రిక్, అస్సాం చూడండి, గుజరాత్ చూడండి, ఎక్కడైనా ఒకసారి గెలిచినామంటే ఆ రాష్ట్రంలో మేము ఎప్పటికీ ఉండిపోతా ఉన్నాం. ప్రజలు ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా పదే పదే మమ్మల్ని గెలిపిస్తా ఉన్నారు. మీరు బెంగాల్ చూడండి, ఈరోజు గెలిచినాం కదా, మీరు మళ్ళీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టే సీఎంలు వస్తారు అక్కడ. సో ఎందుకు వస్తారు? పరిపాలన బాగుంటే. ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చింది అని అంటారు 5 ఏళ్ళు కాగానే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వచ్చినట్టు, గతంలో కేసీఆర్ మీద వచ్చినట్టు. కానీ బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలలో రావట్లేదు. ఇవాళ మనకు 29 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 22 మేము రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రాలు 3-4 మేము బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడుందండి కాంగ్రెస్? ఓన్లీ అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, ఇప్పుడు కర్ణాటక, కేరళ ఊగిపోయే, నేను రేపా మాపా అనే కర్ణాటక. మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులను ఎట్లా మారుస్తూ ఉన్నారు. వాళ్ళకు అధికారమే పరమావధి, ముఖ్యమంత్రి సీట్ల కోసం కొట్లాడుతూ ఉంటారు. సో తెలంగాణలో కూడా ప్రజా వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉన్న 3 కూడా రేపు నెక్స్ట్ ఎలక్షన్లో పోతాయి. సో నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీకి ఏఐసిసి పార్టీ పదవి కోసం పాకులాడుతున్నాడేమో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాలికి వదిలేసాడు, పరిపాలనని గాలికి వదిలేసాడు. ఇవాళ కేరళకు పోయి ప్రచారం చేస్తూ అంటాడు, వెస్ట్ బెంగాల్ పోయి ప్రచారం చేస్తూ అంటాడు, లేకపోతే రేపు ఇంకో దగ్గర పోయి ప్రచారం చేస్తూ అంటాడు. ఆయన బెస్ట్ ముఖ్యమంత్రి పదవికి తక్కువ, ఏఐసిసి పదవికి ఎక్కువ. ఆ పోయి ఖర్గే ముసలైన అయినట్టుండి ఆయన రిటైర్మెంట్ కాగానే ఈయన ఆడ పోయి కూర్చుంటాడేమో, అందుకని ఈయన పార్టీకి కప్పం కడతా ఉన్నాడు. 1000 కోట్లు కావాలంటే పార్టీకి ఇస్తా అని చెప్పి అన్నాడు కదా. అందుకే ఢిల్లీకి పదే పదే తిరుగుతున్నాడు. అంటే ఢిల్లీ కప్పం కడుతున్నాడు కాబట్టి నెక్స్ట్ ఏఐసిసి ఈయనకే ఇస్తారేమో. సో అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే బీజేపీ పార్టీయే ఇప్పించాలి అంటే కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నారు అన్న ఒక వార్త వినపడుతుంది. అంటే నిజంగానే బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించలేకపోతున్నారా? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం మమ్మల్ని అడిగాము, మీ ఛానల్ మంచిదైతే, మీ నోరు మంచిదైతే మా ఊరు మంచిది అన్నట్టు. మీరు అడిగే విధానం బట్టి నేను టైం ఇచ్చాను, వచ్చాను, ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అక్కడ ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి ఏ విధానంలో అడగాలి కదా. ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేటటువంటి సమస్యని పరిష్కరించుకునే దశగా అడగాలి. కానీ ఇంకా దాన్ని జటిలం చేసేటట్టు, మేమేదో బీజేపీ అడ్డం పడుతున్నట్టు, బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి మహారాష్ట్రలో వీరు బీజేపీ వాళ్ళు అడ్డం పడుతురు అని తెలంగాణలో సూచించుకోవడానికి, రాజకీయం చేయడానికి, ఇదేనా ఎప్పుడు కూడా ఎన్నికల రాజకీయమేనా? ప్రజా సంక్షేమం కానీ తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇలా ఏ రకంగా అడగాలనేది కూడా సోయి లేకపోతే ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తెచ్చుకోలేకపోతున్నావు నువ్వు. సో తప్పకుండా ఆయన చాతకాకపోతే ఇప్పిస్తాం, అదేం లేదు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ తమ్మిడిహట్టి దగ్గర నువ్వేదో ప్రాజెక్ట్ కడతామంటున్నావు, అక్కడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా నీ యొక్క ఆల్టర్నేటివ్ మెకానిజంతో నీ అధికారులు ఉంటారు. అసలు నువ్వు ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కాదయ్య బాబు, ఇరిగేషన్కి అధికారులు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు సబ్జెక్ట్ మీద, వాళ్ళని పంపియండి. ఆ గవర్నమెంట్ సిఎస్కి ఈ సిఎస్ ఒక లెటర్ రాస్తే అయిపోయాయి. అధికారులు చర్చించుకున్న తర్వాత మా ముఖ్యమంత్రులు పోయి మాట్లాడుకోండి. కేంద్రంలో బయలాటరల్ ట్రీటీస్ ఎట్లా జరుగుతాయి? ఎంత ప్రధానమంత్రి మాట్లాడినా
అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ శాఖ మంత్రులు ఇచ్చిపుచ్చుకుంటారు. మీ శాఖ మంత్రిని అక్కడ శాఖ మంత్రి దగ్గరికి పంపి అన్ని నువ్వేనా ఇలా శాంతి భద్రతలు హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకున్నావు, శాంతి భద్రతలు లోపించినాయి. విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, ఇవాళ ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ప్రజలందరూ ఆగమాగం అవుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ యజమానిగా ఉన్నావు, పెన్షన్ ఇవ్వట్లేదు, జీతాలు చక్కగా ఇవ్వట్లేదు. నిన్న ఈహెచ్ఎస్ స్కీము ముందే నువ్వు 1.5% కట్ చేసుకొని ఇచ్చేసినావు. వాళ్ళు అసలు ఈహెచ్ఎస్ స్కీమ్లో ఇంకా వాళ్ళు అడ్మిటే కాలేదు, వాళ్ళు కాన్సెంటే ఇవ్వలేదు. ఉద్యోగస్తులకు తెలియకుండా ఉద్యోగస్తుల జీతాలకి వెళ్ళి నువ్వు 1.5% కట్ చేసుకున్నావు. ఇంత దోపిడియా? గతంలో ప్రభుత్వము దోపిడీ దొంగల ముఠ అనుకుని ప్రజలు ఇంటికి పంపిరు, వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు గజ దొంగ అయిపోయినావు. నేనేమంటున్నా ఈరోజు ఒకటే రేవంత్ రెడ్డి గారికి, నువ్వే అన్నావు రాక రాక నాకు అవకాశం వచ్చింది, చిన్న వయసులో వచ్చింది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి సీటు నాదే అంటున్నావు. నేనేమంటున్నా ఈ సీటు నిజంగా నీ తాతనో మీ అయ్యలదో మీ వారసత్వంగా వచ్చిన సీటు అయితే నువ్వు కూసో, కొనుక్కో, కూసో, దాంట్లో ఊగు. కానీ ఇది ప్రజలు ఇచ్చే సీటు కదా, ప్రజలు మెచ్చి నీ పరిపాలనలో ప్రజలు మెచ్చి ఇవ్వాల్సినటువంటి సీటుని నేనే 10 ఏళ్ళని ఎట్లా అంటావు నువ్వు? ఇదేం ఉన్మాదం? అధికార సీటు మీద కూర్చోగానే అప్పుడు కేసీఆర్ అట్లే మారిపోయింది, నువ్వు అట్లే మారుతున్నావు. ఇవాళ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమి తేడా లేదు, అవినీతిలో తేడా లేదు, పరిపాలనలో ఎవరికి దొరకట్లేదు. ఢిల్లీకి విమాన ప్రయాణాలు, ఆయన అప్పుడు చార్టర్ ఫ్లైట్ కొనుక్కొని తిరిగిండు, ఈయన అదే రకంగా తిరుగుతూ ఉన్నారు. ఏమనంటే భూ కుంభకోణాలు, కాంట్రాక్ట్లు. ఇవాళ ఈయన మూసి 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ అంటాడు, ఆయన 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి కూలగొట్టే. ఆగమైతుంది ప్రజలు కదా. తెలంగాణ ఆషామాషిగా ఏర్పడ్డదా ఈ దేశంలో? ఎంతమంది ప్రాణత్యాగాలు. ఇవాళ మొన్న 1,200 మంది, అంతకుముందు కాసు బ్రహ్మానంద రెడ్డి టైంలో 369 మంది. అంత మొదటి నుంచి సావులే కదా ఇక్కడ తెలంగాణ. తెలంగాణలో మోసింది పాడలే మొదటి నుండి కూడా. సో తెలంగాణ ప్రజలు ఇంత ఇబ్బంది పడి తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత ఇవాళ మీరు ఆయన 10 ఏళ్ళు, నువ్వు 2 ఏళ్ళు ఇవాళ పుష్కర కాలం పరిపాలించి, నిన్న కేటీఆర్ ఏదో అంటుండు ముష్కర్లని. ఇవాళ నిజమైన ముష్కర్లు 10 ఏళ్ళ ముష్కర్లు మీరు, 2 ఏళ్ళ ముష్కర్లు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి పుష్కర కాలం పాలించిన ముష్కర్లారా, మీరు తెలంగాణని ఏం చేయదలుచుకుంటారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ ప్రజల పక్షాన, మా కోసం కాదు. ప్రజలు పడుతున్న బాధల్ని మేము తిరగకపోతే బస్సు కట్టుకొని రైతుల దగ్గరికి ఒడ్లు కొంటుండేనే ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఏం చెప్తారు? ఫ్యాన్సీగా ప్రతి గింజ మేమే కొంటామంటారు. సార్ ఈ ఆరోపణ ఇప్పటి నుంచి కాదు కదా సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అంటే రైతుల ఒడ్ల గింజల్ని సెంట్రల్ గవర్నమెంటే కొనుగోలు చేయాలి అని. సో సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేయకపోతే రాష్ట్ర గవర్నమెంట్ మీద, అంటే ఈ 2 రాష్ట్రాల మీద ప్రజలే కదా నష్టపోతుంది. మీకు తెలవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని FCI గోడౌన్కి పంపుతుందండి. FCI వాళ్ళు బిల్లు చెల్లిస్తారు. వాళ్లకు ఎన్ని మెట్రిక్ టన్నులు కొనాలనుకుంటే అన్ని మెట్రిక్ టన్నులు ముందే ప్రభుత్వం మా దగ్గర ఇంత ఈల్డింగ్ వస్తుంది, దయచేసి ఇంత కొనండి అంటది. లేదు మాకు ఇంతే అవసరం ఉందని వాళ్ళు అంటారు. సో అన్నా కానీ వీళ్ళేమంటారు? లేదు కేంద్రం కొనకపోయినా మేము ప్రతి గింజ కొంటాం, మేమే ఛాంపియన్, మాకు ఓట్లు వేయండి, ఒడ్లకు పుట్లు పండించండి, ఓట్లు పుట్లు వేయండి అన్నట్టు మాట్లాడతారు. సో కానీ తీరా ఒడ్లు పండించినాక రైతులు ఇయ్యాల. మొన్న జరిగింది ఏంటి? ఈ రోజు రబీలో నీకు ఊరికి వాళ్ళు ఉంటారు, లెక్కలు ఉంటాయి, ఎన్ని ఎకరాలలో ఏ పంట వస్తుంది, సన్ఫ్లవర్ ఎంత వస్తుంది, మొక్కజొన్నలు ఎంత వస్తుంది, వరి ఎంత వస్తుంది, నీకు లెక్కలు ఉంటాయి. లేకపోతే అది నీ లోపభూయిష్టమైన పరిపాలన, నీ అధికారుల లోపభూయిష్టం. మరి వచ్చినప్పుడు విజనరీగా ఇంత వరి పండుతుంది, నేను ఇమ్మీడియట్గా రెడీ చేయాలి, మరి మార్కెట్ యార్డ్లను రెడీ చేయాలి, డబ్బులు కేటాయించాలి. నువ్వు ఆడ కొనుగోలు మొదలుపెట్టిన తర్వాత మొన్న నేను 1,500 కోట్లు ఇస్తున్నా, 3,000 కోట్లు రిలీజ్ చేస్తున్నా అంటున్నావు. మార్కెట్ యార్డ్లలోనేమో ఒడ్లు లారీలు రావట్లేదు, రోడ్ల మీద ఎండేసుకున్నారు రైతులు, వడగండ్ల వానలు ఒకవైపు, రైతు టెన్షన్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేసిరంటే దళారీ వ్యవస్థను అయితే ప్రతి మార్కెట్లో ఈరోజు ప్రభుత్వ అధికారులు ఇక్కడ కనిపించట్లేదు, మొత్తం దళారీలే కనిపిస్తున్నారు. ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రలు అంటే, దళారీలను ఎగదోసి మిల్లర్లు కొంటలేరనే ఒక నెపం నెట్టి ఈ దళారులందరితో ఈ రైతులు టెన్షన్, రేపు వర్షం పడితే ఆగమైతాయి, మొలకలు వస్తాయి అని చెప్పి ధనాధన్ దళారులకు తక్కువ రేటుకి అమ్మిస్తున్నారు, మద్దతు ధర. ముఖ్యమంత్రి గారికి కొనుగోలు తప్పుతుంది, మధ్య దళారులు కొనుక్కొని వాళ్ళు ఎక్కడో ఎక్స్పోర్టో ఎక్కడో పంపిస్తారు తక్కువ ధరకి. రైతు ఏంది టెన్షన్, వాన పడితే అసలు పోతుంది అని చెప్పి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అమ్ముకోగా మిగిలింది ఈయన కొంటున్నాడు. ఈయన పెద్ద ఉద్దారకం ఏం చేస్తలేవు. కేంద్రము మీకు ఒకటి చెప్తాను, అసలు వడ్లు కొన్న తర్వాత బ్యాంకుల సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ 3 నెలలు అయితే 4 నెలలు అయితే ఆ మిత్తి కూడా కట్టిస్తుంది. కేంద్రమే డబ్బులు ఇస్తుంది వీళ్ళకి. ఈయన ఫెసిలిటేటరే.
ఈయన ఫస్ట్ కొనాలి. ఈ కొనేది కూడా ఈయన ప్రభుత్వ ఖజానాలకెళ్ళి కాదు, బ్యాంకుల దగ్గర తీసుకొని కొంటాడు. ఆ బ్యాంకులో ఎంత మిత్ అయితే అంత కేంద్రమే కడుతుంది. ఆ తర్వాత మద్దతు ధర ఇచ్చేది కేంద్రమే. ఆ తర్వాత సుతిల్దారం ఇస్తాం, దపుడుకం ఇస్తాం, బస్తాలు ఇస్తాం. కానీ మార్కెట్ యార్డ్లలో ఇవాళ ప్రజలు రైతులు వాళ్ళే కొంటున్నారు. తాటిపాలని వర్షం వస్తే తడవకుండా ఇవ్వాలి, వాళ్ళే రైతుల్ని కొనుక్కోమంటున్నారు. మేము బస్సు కట్టుకొని పోతే రైతులు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మా మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మా రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు పోతే వాళ్ళ రైతుల కన్నీళ్ళండి. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు అంటారు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. ఇవాళ రైతుల యొక్క కష్టాలు పట్టించుకున్న లేడు. ఇంకొకటి కూడా నా దృష్టికి వచ్చింది, మీ సమస్య చెప్తాను. సన్ఫ్లవర్ రైతులు పండించారు, మొక్కజొన్న పండించారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, వరి ఎక్కువ పండిస్తున్నాయా, ఈ దొడ్డు బియ్యం ఎవడు కొంటలేడు బయట, కాబట్టి ఇబ్బంది ఉంది, మీరు ఆల్టర్నేటివ్ పంటలు వేయండి, ఆరుతాడి పంటలు వేయండి అన్న. రైతులు పాపం ప్రభుత్వానికి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వమే కదా, ప్రజల ప్రభుత్వమే కదా అని ఆ మొక్కజొన్న వేస్తే నువ్వు మొక్కజొన్నను ఇప్పటి వరకు కొంటలేవు. కొంత స్టార్టింగ్ లో కొని వాటికి టోకన్లు ఇచ్చినావు, ఈ ఆడికి 2 నెలలు ఎవరికి టోకన్ల పైసలు ఇవ్వలేదు. ఇంకోటి ఆల్టర్నేటివ్ పంటగా సన్ఫ్లవర్ వేసిరు. నువ్వేం చేయాలి, ఆల్టర్నేటివ్ పంటలు వేసిన వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ టైం ఇంత ఎక్కువ వేస్తారు. ఆ సన్ఫ్లవర్ పంటను జీరో ఇప్పటి వరకు అసలు కాంటనే పెట్టలేదు. పాపం నేను రైతుల ఇండ్లకు 2-3 ఇండ్లకు పోతే ఈ మొక్కజొన్నలును ఈ సన్ఫ్లవర్ ఇదంతా ఇంట్లో పోసిరు, ఆ పెంకటింట్లో పోసి స్టాక్ని తడవకుండా అక్కడ పెట్టి వాళ్ళేమో బయట అంటున్నారు. అంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు నీకు అన్నదాతలు. ఈ రోజు నువ్వు ఎలక్షన్స్ ముందు వీళ్ళు పాదయాత్రలు చేసి తిరుగుతారు, మేము బస్సు కట్టుకొని తిరుగు. ముఖ్యమంత్రి ఏడి, వడగండ్ల వాన పడితే కనీసం పోయి రైతులను కాపాడాలి, మాట్లాడాలి, ఒక రైతుకి ఏమన్నా ఇస్తామని చెప్పాలి. ఎవరన్నా నష్టపోతే ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఏరోప్లేన్లు తప్ప వేరే రాష్ట్రాల ప్రచారాలకు టైం ఉంటుంది తప్ప ఈ రైతుల చుట్టూ తిరగడానికి, ఈ సమస్యల దగ్గరికి పోవడానికి టైం లేదు. మంత్రులేమో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు. అందుకే కాంగ్రెస్ అంటేనే కరప్షన్, బీఆర్ఎస్ అంటేనే మొత్తం రాక్షస సమితి, భారత రాష్ట్ర రాక్షస సమితి లాగా మొత్తం వీళ్ళు. వెనకట మీకు తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక కుండలో పాలు వెనకట కాగబెట్టేది, పెడితే ఆ పాలన్నీ తీసేసినాక కింద గోకు ఉంటుంది, పాల గోకు అంటాం. ఆ భాష మీకు తెలుసో తెలియదు. దాన్ని ఒక కాపిష్క, సముద్రంలో దొరికే చెంచాలు ఉండేవి కావు, నేచురల్ కాపిష్క అంటారు. సో ఆ చిన్నపిల్లలకి దాంట్లోనే మెడిసిన్ అవి తాపిస్తారు. దాంతో గీక్కొని మరీ తింటుండే చిన్నపిల్లలు బాగుంటుందని. సో అట్లా తెలంగాణని గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులు గీక్కొని తింటున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కి, కమిషన్ కి చిరునామాలాగా మారిపోయింది ఈరోజు రాష్ట్రం. సార్, మీరు 2 పార్టీలని ఈ రకంగా దూషిస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. అసలు ఏది వాస్తవం? మీరేం చేయాలంటే చరిత్ర లేదా పార్టీల యొక్క డిఎన్ఏ మీరు ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిపిఐతో పొత్తుకూడింది, ఎంఐఎంని కలుపుకొని పోతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒకసారి సమైక్యాంధ్ర అన్న టీడీపీతో పొత్తుపోయింది, ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తుపోయింది. తెలంగాణ ఉద్యమంలోనే పొత్తుతో వాళ్ళు మహాకూటమి గట్టిపోయినారు. ఇలా మేము బీజేపీ ఒంటరిగా పోయినాం కదా, మన ఎంపీ ఎలక్షన్స్లో ఒంటరిగా పోయినాం, 8 సీట్లు గెలిచినాం. నువ్వు ఎంఐఎం సపోర్ట్తో సిపిఐతో పోయినావు, కాంగ్రెస్కి ఆయనకి 8 వచ్చినాయి ప్రభుత్వం ఉండి కూడా. అంటే ఎవరు ఛాంపియన్ ఇక్కడ? ఏపీ పాలిటిక్స్ మాట్లాడట్లేదు. ఏపీలో కూటమిగా పోయినాం, ఎన్డీఏ రూపంలో ఉన్నాం. ఇక్కడ లేం కదా ఎన్నాడు తెలంగాణలో. తెలంగాణలో మన ఎమ్మెల్సీ ఎన్నికలు మేము ఒంటరిగా పోయినాం, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీకి అయితే గుండు 37% ఓటింగ్ వచ్చింది తెలంగాణలో ఎంపీ సీట్లలో. మేము ఒంటరిగా పోతే, మీరు కలిసికట్టుగా పోతే. అందుకే అంటున్నా, సింహం సింగిల్ గా పోతుంది అని అంటారు కదా, ఇవాళ బీజేపీ సింహం లాగా పోతా ఉంది. సో సార్, మరి నెక్స్ట్ తెలంగాణలో మీరు కూటమిగా పోటీ చేస్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారా? ఇక్కడ లేదండి, మాకు ఎలాంటి కూటమి లేదు. మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు కదా, మేము ఒంటరిగానే పోతాం. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ఏపీ ప్రభుత్వం, మొన్న మేము ఎంపీలు గెలిచినాం. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా కానీ ఉంటేనే పోయినా 8 సీట్లు గెలిచినామా, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాం. ఎవరితో నన్ను కూటమి కడితేనే అయినా. అది కాంగ్రెస్ పార్టీకి అవసరం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అవసరం. మాకేం అవసరం లేదండి. ఇప్పుడు మేమేమంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు పక్క రాష్ట్రంలో డెఫినెట్గా ఎన్డీఏ మిత్రపక్షం, మేము వారిని గౌరవిస్తాం. కానీ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఈరోజు మేము ఒంటరిగా సక్సెస్ఫుల్ మోడల్లో పోతా ఉన్నాం. 37% ఓట్లు వచ్చినాయి మాకు. మేము నెక్స్ట్ గవర్నమెంట్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రజా సమస్యల మీద మేము పోరాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ అటువంటి ఆలోచనలు లేవు. అంటే సింగిల్ గానే పోటీ చేస్తారు? సింగిల్ గానే. మా ప్రెసిడెంట్ గారు మొన్నే చెప్పారు కదా, సింగిల్ గానే పోటీ చేస్తామని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కమింగ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. మరి దాని మీద ఏమంటారు?
తప్పకుండా ఆయనకు నేను అడ్వకేట్ని, రాజ్యాంగం చదువుకున్నా, పోటీ చేసే అవకాశం హక్కు ఎవరికైనా ఉంటుంది. రేపు నువ్వు ఒక పార్టీ పెడితే కాదంటమా, రేపు నువ్వు ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే పార్టీలు కాదంటమా. దానికి వ్యతిరేకిస్తున్నారు కదా, ఎవరాళ్ళు? టీఆర్ఎస్ కానివ్వండి, టీఆర్ఎస్ కు తెలంగాణ కల్వకుంట్ల పేరు కవిత. చెప్పకపోతే, తెలంగాణ తలవకపోతే, వాళ్ళు తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఏవైతే సావులు ఉన్నాయో ఆ చితిమంటలని కాపుకొని వాళ్ళు గవర్నమెంట్కి వచ్చారు. ఓకే. అంటే ఆ అమరవీరులకు ఏం చేయలే వాళ్ళు. అందుకే దాని మూల్యం చెల్లించుకున్నది బీఆర్ఎస్ పార్టీ. చెతకీలబడ్డది. అది ఐసీయూలో ఉందా, అసలు ఆ పార్టీ మొత్తమే ఎక్స్పైరీ ట్యాబ్లెట్ అయిందా, తెలంగాణ ప్రజలకు ఎక్స్పైరీ ట్యాబ్లెట్ లాగా అయిపోయింది. అది వేసుకున్న విషయమే. మళ్ళీ దాని వైపు వాళ్ళు ఏమంటారు, పదే ప్రజల్ని తప్పు పడుతున్నారు. నిన్న కూడా కేటీఆర్ ఏమన్నాడు, ప్రజలు తప్పు చేసిరట. అంటే నిన్ను ఓడగొడితే ప్రజలు తప్పు చేసినట్ట. అట్లా ఉంటుంది. ప్రజల్ని తప్పు పట్టి నువ్వు ఎన్నేళ్ళు అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనేమో బయటకు వస్తాడట. రేపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతాడు అంటే ముఖ్యమంత్రి ఇస్తే వస్తాడు. ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రజల పక్షాన పోరాడాడు. ఓన్లీ ముఖ్యమంత్రి పదవి కోసమే పుట్టిండు. సో ఈ రకంగా మాట్లాడతాను. కాంగ్రెస్ కూడా అదే వైనం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజ్యాంగాన్ని చదువుకోండి. పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా రావచ్చు. పాల్ పోటీ చేస్తే వద్దన్నమా, లేకపోతే మనం ఎంఐఎం తెలంగాణకు వ్యతిరేకం ఆ రోజు, మరి వాళ్ళు పోటీ చేస్తే ఇలా కాంగ్రెస్ కలుపుకొని పోతలేదు. సిపిఎం వ్యతిరేకించింది, దాన్ని కలుపుకొని పోతలేరు. సో అట్లా రాజ్యాంగంలో పవన్ కళ్యాణ్ గారు రావద్దు అని ఎవరు అంటారండి? రావచ్చు అంటున్నా నేను. అంటే ఆయన రాకూడదని ఎవరికి అనే హక్కు లేదు. లేదు ఈ దేశంలో ఎక్కడైనా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో మొన్న పార్టీ ఆఫీస్ పెట్టలే, మహారాష్ట్రలో పెట్టలే, మరి నువ్వెందుకు పోయినావు ఇవాళ విమర్శిస్తున్నావు? సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కల్చర్ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చర్ కానీ, అంటే వాళ్ళు ఒక యూనిటీ అనేది లేకపోవడం, గ్రూపులుగా వేర్పడడం మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కల్వకుంట్ల కవిత విడిపోయి ప్రత్యేకంగా పార్టీ పెట్టింది. సొంత కుటుంబంలోనే విభేదాలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంది. కాకపోతే కుటుంబం కాకపోయినా పార్టీ పరంగా మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదే కల్చర్ ఇప్పుడు బీజేపీలో కూడా ఉందా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, అస్సలు లేదు. మీకు సిరీస్ ఆఫ్ ఇది చెప్తాను. బీజేపీ పార్టీ తెలంగాణ కోసం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే నేను తెలంగాణ కోణంలో చెప్దామని మీకు జూన్ 2 ఇది జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక నిర్ణయం, తెలంగాణ ఒక ఓటు 2 రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు మేము మద్దతుని ప్రకటించినప్పుడు మా ఎంపీలందరూ ఏ ప్రాంతం వారైనా ఒకే సైడ్గా నిలబడ్డాం. అదే కాంగ్రెస్ పార్టీ ఏమైంది, నిలువున ఆంధ్ర ఎంపీలు ఒకవైపు, తెలంగాణ ఎంపీలు ఒకవైపు. సో ఆ రకంగా వ్యవహారశైలి ఒకే నిర్ణయం మీద వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు తీసుకున్నటువంటి నిర్ణయం మీదనే ఆ రకంగా వ్యవహారశైలి ఉంటుంది. వాళ్ళ గాంధీ భవన్ని ఎన్నోసార్లు వాళ్ళే దగ్గర పెట్టుకున్నారు. ఏమనంటే ఇంటర్నల్ మా డెమోక్రసీ అంటారు. డెమోక్రసీకి ఆ రకంగా తగలబెట్టుకోవడం డెమోక్రసీ అని నిర్వచిస్తారు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పెరిగినప్పుడు అది కుటుంబ సభ్యులైనా, దగ్గరోళ్ళైనా, దూరం వాళ్ళైనా కొట్టుకొస్తారు. ఆ అవినీతి సొమ్ము పంచుకోవడంలో వాళ్ళ గొడవలు వాళ్ళకున్నాయి. అందుకే తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీలని విస్మరిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ని త్యజిస్తారు, మమ్మల్ని విజయబాటన నడిపిస్తారు. బీజేపీ పార్టీ ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. మా సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు తెలంగాణకి ఎంత పోరాడి పార్లమెంట్లో మేము మద్దతు ఇస్తామంటే ఇస్తాం, ఒకటే మాట. ఎక్కడ కూడా మాట తప్పలే. వాళ్ళలాగా చిదంబరం ఓసారి ఇస్తా అని, ఓసారి ఇయ్యమని ప్రకటించినందుకే కదా ఇంతమంది చచ్చిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు అట్లనే జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా చంపింది. సో వాళ్ళ సమస్యని అట్లా జటిలం చేస్తారు. ఆ సమస్య మీద, ఆ చితిమంటల మీద, ఆ చావుల మీద పేలాలు ఎరకదినేటటువంటి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్. బీజేపీ అట్లా కాదు. బీజేపీ ఉన్నట్టుగా మాట్లాడతాం. మొన్న మా మోడీ గారు ఎట్లా చెప్పినారు ప్రజలకి, సో ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు చెప్తాం, ఉన్నట్టుగా చెప్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ప్రజల్ని మార్చగలిగినోడే నాయకుడు. కానీ ప్రజలకు తెలియక ఎటుపోతే నాయకుడు ఎట్లా అవుతాడు? సో అందుకనే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కానీ, ఈ దేశ అభివృద్ధి కానీ, దేశం కోసం బీజేపీ నిలబడుతుంది. మాకు వ్యక్తిగతమైనటువంటి అధికారం ముఖ్యం కాదు, ఈ దేశం బాగుండాలనేది కాన్సెప్ట్. ఆ తర్వాతే పార్టీ. మా స్లోగనే నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, వ్యక్తిత్వాలు అయితే ఇంకా లాస్ట్ మా దాంట్లో. సార్ మరి ఇప్పుడు అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, అది సిబిఐకి కూడా అప్పగించింది. మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సొల్యూషన్ కానీ, దాని పరిష్కారం కానీ ఏం జరగలేదు. మరి దీని మీద ఏమంటారు మీరు ప్రజల పక్షాన? జర్నలిస్ట్గా మీకు కూడా ఇది తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఈ నేటి ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాట్లాడి అధికారంలోకి వచ్చినాడు.
అది కూలిపోయింది, ప్రజాధనం దుర్వినియోగమైంది, అవినీతి జరిగింది అనేది వాస్తవమే. అయితే ఇక్కడ పోలీస్తో నువ్వు ఎంక్వైరీ చేసినవే, ఇక్కడ ఏసీబీ ఎంక్వైరీ చేసింది, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్కడ నువ్వు కేసులు పెట్టలేదు. ఆ తర్వాత నువ్వు కమిషన్ వేసినావు, ఎంక్వైరీ చేసినావు, ఆ కమిషన్ కోర్టులో పోయింది, కోర్టులో సరిగ్గా వాదన చేయలేదు. నీకు చేతగాక ఇవాళ సిబిఐకి ఇచ్చినావు. సిబిఐకి కూడా ఏమి ఇచ్చినావు? కాళేశ్వరం అనేక ప్రాజెక్టుల రూపం అయితే దాంట్లో ఒక్క ప్యాకేజ్ నువ్వు మేడిగడ్డ ప్యాకేజ్నే ఎంక్వైరీకి ఇచ్చినావు సిబిఐకి. ఇప్పుడు ఒక ఏనుగు ఉందండి, దానికి ఒక రోగం ఉంది, నువ్వు ఆ తోకకే ట్రీట్మెంట్ చేయి, మిగతా దాన్ని నేనే చూసుకుంటా అంటే ఎట్లా? సాధ్యం కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సిబిఐకి. అసలు ఇంతెందుకో నేను ముఖ్యమంత్రి గారిని మీ కమాండో ఛానల్ ద్వారా నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. ఈ తెలంగాణలో ప్రతి అవినీతి మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి కాన్సెంట్ ఇవ్వమని. రేపు నువ్వు జైలుకి పోతావు, కేసీఆర్ కుటుంబం జైలు. ఆ రోజు నువ్వన్నావు చెల్లపల్లిలో జైల్లో 2 రూములు డబుల్ బెడ్రూమ్ కడతా అని కేసీఆర్ కుటుంబానికి. ఇప్పటి వరకు ఒక్క కేసులా ఈ ఫార్ములా కార్ రేసు గోవిందా, తర్వాత మన కాళేశ్వరం కేసు గోవిందా, విద్యుత్ దాంట్లో జరిగిన అవినీతి అన్నావు గోవిందా, గొర్రెల స్కామ్ అన్నావు గోవిందా. అసలు ఒక్క కేసులన్నా నువ్వు చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటన్నా ప్రూవ్ చేస్తున్నావా? వాళ్ళేమో దొరికిన ప్రజలు దోషులుగా ఎప్పుడో శిక్షించాలనో కోర్టులో ప్రజాకోర్టులో పడ్డది వాళ్ళకి శిక్ష. కానీ చట్టాలలో నువ్వు సరిగ్గా చెయ్యట్లేదే. నీ ఎంక్వైరీ సంస్థలు, నీ ఏసీబీలు, మీ ఇద్దరు కలిసి తోడబడుకొని ఆనాడు ఉన్న నీ కేసులు కానీ, నీ దగ్గర ఉన్న చిట్టా ఆయన దగ్గర కానీ, ఏది మన ఫోన్ ట్యాపింగ్లో ఏమన్నాడు, అంత అన్నాడు, ఇంత అన్నాడు, ఏదండి ఏమన్నా జరుగుతుందా? నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందంటే ఆమె కవిత చెప్పే నా ఫోన్ అయింది అని. మరి ఇటువంటి అనెథికల్గా తెలంగాణలో మీరు రాజకీయాలు చేసి, ఇమ్మోరల్ రాజకీయాలు చేసి, ఇవాళ మీరు ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోతారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం సిబిఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. సిబిఐ ఈడీ తన పని తాను చేసుకపోతుంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, తర్వాత ఈడీ, ఇటువంటి సంస్థలన్నీ స్వయం ప్రతిపత్తి సంస్థలు. కేంద్ర ప్రభుత్వం ఏం చెయ్యదు. చేస్తే గీస్తే నీ సిఐడి పోలీసు, నువ్వు ఎంక్వైరీ చేసిన కమిషను, సిట్టు, ఎన్ని సిట్లు వేసినావు నువ్వు బీఆర్ఎస్ పాలన మీద? మరి ఏది ఒక్క సిట్టు కూడా అతిగతి చేర్చలే. సో ఈ రకమైన డ్రామాలు ఇద్దరు కలిసి, బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం, రేవంత్, ఎప్పుడో ఇద్దరికి క్విట్ ప్రో జరిగింది. ఇద్దరు ఒకరినొకరు గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు ఏమేమి ఉన్నాయో ఈయన బయట పెట్టి వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్ తీసుకుంటుండు. గతంలో ఈయన వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్లు అవి ఇవి చేసిరు కాబట్టి ఈయన ఏమున్నాయో నువ్వు ఇది చేస్తే నేను అది బయట పెడతాను అంటుండేమో. వీళ్ళిద్దరూ ఒకరినొకరు తోడబలుకొని తెలంగాణని దోసుకునే తోడేళ్ళలాగా మారిపోయారు తప్ప. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, ఆషామాషిగా చూస్తారా? ఇవాళ మాకు ఎంపీ ఎలక్షన్స్ లాగానే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇవాళ రైతులు మా పక్షాన, విద్యార్థులు మా పక్షాన, యువకులు, నిరుద్యోగులు, ఇవాళ ప్రభుత్వాధికారులు, అనేక వర్గాలు అన్నీ కూడా, మహిళలను ఎంత మోసం చేసినాడండి. తులం బంగారం అని, అదని, పెన్షన్ అని, అసలు మామూలు మోసం కాదు. ఒక్కటి ఏదో బస్సులో ఇచ్చేసి, ఆ బస్సులో కూడా ఏముంది, మహాలక్ష్మి అని పేరు పెట్టిండు. మహాలక్ష్మి కాదు, ఆ బస్సు ఎక్కంగానే శక్తి స్వరూపుని అయితే తప్ప ఆ బస్సులో పోయే పరిస్థితి లేదు. ఓన్ ఎక్స్పీరియన్స్ అసలు దాని వల్ల, ఫ్రీ బస్ వల్ల చెప్పండి, అమ్మాయిలకి, మహిళలకి రెస్పెక్ట్ పోయింది సార్. పోయింది. ఫ్రీగా వస్తున్నారు అని చెప్పి అక్కడ ఈసడింపులు, కానీ అక్కడ సీట్లే దొరకవు, ఒకరినొకరు కుస్తీలు. అంటే నేను అదే అంటున్నా, నువ్వు పేరు మహాలక్ష్మి అని పెట్టినావు స్కీమ్ కి, కానీ ఈమె శక్తి మహాశక్తి స్వరూపునే. బస్ ఎక్కగానే కొట్లాడుకోవడం. సరే, ఇదంతా ఓకే. ఇప్పుడు మీరైతే కేసుల గురించి మాట్లాడారు, మరి కవిత లిక్కర్ స్కామ్ లో మీరెందుకు దాన్ని నిరూపించలేక చేసారు కదండి? జైలుకు పోయి వచ్చినారు, కోర్టులు చూస్తాయి కదా. ఎప్పుడు కూడా కేసు ప్రైమా ఫేసి ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టుకు ఉపచెప్తారు, కోర్టులు తెలుస్తాయి. ఇప్పుడు కోర్టులలో ఉన్నాయి, కోర్టులలో మనం ఏం చేయజాలం కదా. సో కోర్టు దాని పని తాను చేసుకోపోతుంది. ప్రభుత్వం ఎంతవరకు చేయాలన్నా అంతవరకు చేస్తుంది, ఎవిడెన్సెస్ ఇస్తుంది, ప్రభుత్వం లాయర్లు అక్కడ వాదిస్తారు, అది జరుగుతూ ఉంది ప్రాసెస్. ఏం నిరూపించలేదు అన్నట్టుగా కూడా కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, నిరూపణ కోర్టులు చేస్తాయి, కోర్టులు తెలుస్తాయి. ఫస్ట్ స్టాట్యూటరీ స్టేట్ ఎప్పుడు కూడా ప్రైమా ఫేస్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ చేసి జైలు పంపిరు కవితని. ఇక్కడైతే కేటీఆర్ ఎన్ని చేసినా గానీ, నువ్వు ఎన్ని మాట్లాడినా గానీ, ఈ ఫార్ములా కార్ రేస్ లో కానీ, ఫోన్ ట్యాపింగ్ లో కానీ, కేసీఆర్ ని కానీ ఎవరన్నా ఏమైనా చేస్తున్నాడు? ఎక్కడ ఏం లేదు. అంతా అసలు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి, గజ వణుకుతున్నాడు కేసీఆర్ కుటుంబాన్ని చూసి. ఎందుకంటే కేటీఆర్ డైరెక్ట్ అన్నాడు కదా, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మరి ఈయన పీక శాత కావాలి కదా. సో నేనేమంటున్నా అంటే, గంత లాంగ్వేజ్ వాడినాక కూడా నీకు రేషం, తెలంగాణ పౌరుషం చచ్చిపోయిందా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పలికిన ప్రగల్భాలు ఇలా నువ్వు పవర్లకు రాగానే ఇలా పిల్లికూనవైపోయినావు. సో ఎక్కడ, ఎందుకు అలా మారిపోయినావు?
కేసీఆర్ కుటుంబాన్ని చూడంగానే ఎందుకు జడుచుకుంటున్నావు నువ్వు? అందుకే రేపు బీజేపీ వస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చేసే తప్పులు, ఈ అరాచకాలు, అవినీతి, ముఖ్యంగా కరప్షన్, ఈ కమిషన్ల గోల ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, ఇవన్నిటిని కూడా వెలికి తీస్తాం. వాళ్ళవి కూడా గతంలో జరిగినవి తీస్తాం. ఇద్దరిని, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఒక గొంగళ్ళలో పెట్టి బంగాళాఖాతంలో పడేస్తాం. సార్ ఇప్పుడు కమ్మింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందులో మీరు పుంజుకుంటారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా పుంజ ఏం చేస్తుంది, కూత కూస్తుంది, కుక్కరుకో అంటది. ఆ రకంగా బీజేపీ పార్టీ కూడా మేల్కొల్పుతుంది ప్రజల్ని. మీకు తెలుసు కదా, పుంజు కుక్కరుకో అనగానే ప్రజలు లేస్తారు కదా. సో బీజేపీ పార్టీ కూడా మీరు పుంజుకుంటారా అంటే ఎస్, మేము తప్పకుండా పుంజుమి రేపు కూస్తాం, రేపు ప్రజల్ని చైతన్యపరుస్తాం, లేపుతాం. బీజేపీ పార్టీ మేయర్ జెండాని ఎగరేస్తాం. ఇది మజ్లిస్ కైవసం కానీయం, ఇది దారుసలాం పరిపాలన కానీయం. ఇవాళ జిహెచ్ఎంసీ పరిపాలన అంతా కూడా దారుసలాంకి వెళ్ళి ఓవైసీ చెప్తే ట్రాన్స్ఫర్లు, ఓవైసీ చెప్తే మోర్లే పూడిక దిగడాలు. ఇవాళ వర్షాలు పడే సీజన్ వచ్చింది, నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇప్పటి వరకు ఎక్కడ నాలాలలో పూడికే తీయలేదు. మన ఆఫీసులు ఎదురుగానే నాలాలు ఇప్పటికీ ఎట్లా ఉన్నాయి. రేపు వర్షం వస్తే ఇదంతా మునిగిపోతుంది. ఇంతకుముందు కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో పిల్లలు మ్యాన్హోల్లో పడి చనిపోయినారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వీళ్ళిద్దరు కలిసి ఇప్పటి వరకు, ఆయన హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు అన్నాడు, ఈయననేమో మూసీనది కొబ్బరి నీళ్ళు అంటున్నాడు. ఆయననేమో ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు నగరాన్ని, ఈయన లండన్ చేస్తా అంటున్నాడు. సో ఇవాళ రోడ్డు మీద నూనె పడితే ఎత్తుకోవచ్చు, అద్దంలాగా మారిపోతాయి అన్నారు. ఎన్ని మాటలండి, అబ్బాబ్బాబ్బాబ్బా. అసలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం కానీ మాటల రాయిళ్ళు, కోతల రాయిళ్ళు తప్ప వీళ్ళు చేతల రాయిళ్ళు కాదు. చేతల రాయుడు రేపు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఓకే. సో చివరిగా మీరు చెప్పేది ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, కమ్మింగ్ ఎలక్షన్స్లో కానివ్వండి, సో బీజేపీ జెండా పాతుతుందనే అంటారు. జెండా ఎగరవేస్తుంది. ఓకే, తప్పకుండా. బల్దియా 3 కార్పొరేషన్స్ అయినాయి. 3 కార్పొరేషన్ల మీద కూడా జెండా ఎగరేస్తాం. మనం చూసిరు కదా, కరీంనగర్, నిజామాబాద్ బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. సో నగరం అంటేనే రేపు మెట్రో బీజేపీ పార్టీ, అది నానుడే ఉంది కదా, దేశంలో ఎక్కడ మెట్రో నగరం అయితే అక్కడ బీజేపీ ఉంటుంది అనేది. అదే రకంగా రేపు ఈ నగరంలో తప్పకుండా నగరం మోగిస్తాం. ఓకే సార్, మీ అమూల్యమైన టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ అనాలిసిస్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.